హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం పీజీ సెట్ 2020 గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఏపీ అండ్ తెలంగాణలో ఈ యొక్క బీటెక్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎంటెక్ చేయడానికి మనకు ఉండేటటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఈరోజు ఈ వీడియో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ వల్ల ఈ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అరౌండ్ 25 టాపిక్స్ సంబంధించి మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చు. సో ఈ యొక్క పీజీ సెట్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ఏపీ అండ్ టీఎస్కి కామన్గా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కామన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు 2 పార్ట్స్లో ఫిల్ చేస్తున్నారు. పార్ట్ ఏ వచ్చేసి మ్యాథమెటిక్స్ 10 మార్క్స్కి, పార్ట్ బి వచ్చేసి మెకానికల్ 110 మార్క్స్కి, అంటే ఓవరాల్గా మనకు 120 మార్క్స్కి వితిన్ 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ అనేది మనకు టోటల్ కూడా ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు, నెగిటివ్ మార్కింగ్ లేదు. అదేవిధంగా మనకి ఇక్కడ కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే 30 మార్క్స్ అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది. కాకపోతే మనకి అట్లీస్ట్ 90 to 100 వస్తేనే మంచి కాలేజీలో మంచి కోర్సులో మనకు ఛాన్స్ ఉంటుంది. సో మన యొక్క బీటెక్ అంతా కూడా ఒకే రకమైన లెవెల్ ఉంటుంది. కాకపోతే ఎంటెక్లోకి వెళ్ళిపోయేసరికి మనకు డిఫరెంట్ బ్రాంచెస్ దాంట్లో ఇన్బిల్ట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం మొత్తం కూడా ఒక మెకానికల్ ఓరియంటెడ్ అయినటువంటి పీజీ సెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఉన్నటువంటి డేటా కనుక తీసుకున్నట్లయితే సిలబస్ మ్యాథమెటిక్స్ సంబంధించి 6 టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నారు. అదేవిధంగా మెకానికల్ పార్ట్ బి సంబంధించి అరౌండ్ 19 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకు 25 టాపిక్స్ అయితే దీంట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే మనకు మే 2 నుంచి 4 వరకు ఏపీలో, అదేవిధంగా ఈ యొక్క మే ఎండ్లో తెలంగాణలో ఎగ్జామ్ అనేది ఉండాల్సి ఉన్నప్పటికీ కోవిడ్-19 వల్ల ఇది పోస్ట్పోన్ అయిపోయింది. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జూన్ లాస్ట్ వీక్లో లేదా జూలై మిడ్ వీక్ వల్ల ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రిపరేషన్కి అయితే టైం ఉంది. అట్ ద సేమ్ టైం మనకి వీటికి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ అవ్వలేదు. సో ఎవరైతే ఒక పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం టార్గెట్ అనేది 100 పెట్టుకోవాల్సి ఉంటుంది. 100 పెట్టుకుంటేనే మనకి అట్లీస్ట్ 90 or 80 అనేది స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో మనం ప్రిపరేషన్ టైం అనేది 45 డేస్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక 45 డేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా రిపీట్ అయినటువంటి టాపిక్స్ సంబంధించి మనం క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఎగ్జామ్ సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉండడం జరిగింది. తెలంగాణలో మాత్రం వరంగల్ అదేవిధంగా హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనం ఇక్కడ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ 500 మెంబర్స్. సో 500 మెంబర్స్ కనుక ఉన్నట్లయితేనే ఒక సిరీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లేదా మనకు అట్లీస్ట్ 400 మెంబర్స్ ఉన్నా కూడా మీకు డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థియరిటికల్గా మాత్రం క్లాసెస్ ఉండవు. సో స్టడీ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం. సో మనకి ఇచ్చినటువంటి సిలబస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో సిలబస్ కనుక చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో సిలబస్ కనుక తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జిబ్రా, క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, న్యూమెరికల్ మెథడ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క 6 టాపిక్స్. సో దీని నుంచి మనకు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 19 టాపిక్స్ నుంచి రిమైనింగ్ ఉన్నటువంటి 110 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అప్లైడ్ మెకానిక్స్ అండ్ డిజైనింగ్లో ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మిషన్స్, వైబ్రేషన్స్, మిషన్ డిజైన్, ఈ విధంగా మనకు మెయిన్ డేటా కవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ థర్మల్ సైన్సెస్లో ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, అప్లికేషన్స్ అంటే పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కానీ R&D కానీ ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఇన్బిల్ట్ అవ్వడం జరుగుతుంది. టర్బో మిషనరీ కూడా. అండ్ నెక్స్ట్ మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటల్ కాస్టింగ్, మెటల్ ఫార్మింగ్, జాయినింగ్ ప్రాసెస్, అదేవిధంగా మిషనింగ్ అండ్ మిషన్ టూల్ ఆపరేషన్స్, మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్, CIM కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, PPC ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ OR ఆపరేషన్స్ అండ్ రీసెర్చ్. సో ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. 19 + 6 ఓవరాల్గా 25 టాపిక్స్ అయితే ఇస్తున్నారు. ఓల్డ్ డేటా ప్రకారం కనుక తీసుకుంటే వితిన్ 1 వీక్లో ఎగ్జామ్ అని స్టార్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ని ఎవరైతే చేయాలనుకుంటున్నారో లేదా ఎవరైతే ఒక కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క సిరీస్ అనేది కేవలం 2 to 400 మెంబర్స్ లేదా 500 మెంబర్స్కి మాత్రం యూటిలైజ్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా యూట్యూబ్లో కాకుండా మన యొక్క వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు జస్ట్ కావాల్సినటువంటి క్యాండిడేట్స్ మాత్రం మీకు ఇక్కడ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సిరీస్ వల్ల వచ్చినటువంటి లాభాలు ఏంటిదంటే మీకు టోటల్ 100% సిలబస్ కవర్ అయ్యే విధంగా మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అట్లీస్ట్ 5 ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా లేటెస్ట్ అంటే 2019, 18, 17, 16 ఈ యొక్క 4 కన్సిక్యూటివ్ ఇయర్స్, అదేవిధంగా టీఎస్ అండ్ ఏపీ ఓవరాల్గా మీకు 8 క్వశ్చన్ పేపర్స్ మ్యాక్సిమం 8 క్వశ్చన్ పేపర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటే మీకు ఈ యొక్క 2020 క్వశ్చన్ పేపర్ అనేది మనం గెస్ చేయొచ్చు. సో అట్లీస్ట్ మనం 70 to 80 క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క ప్యాటర్న్ నుంచి మనం ఈజీగా గెస్ చేసే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి స్పెషల్గా మీకు క్లాసెస్ అదేవిధంగా 6 టాపిక్స్ సంబంధించి మీకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. బిట్ బ్యాంక్స్ కూడా సపరేట్గా టాపిక్ వైజ్గా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకు 2020 సంబంధించి మెకానికల్ ఓరియంటెడ్లో మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఈచ్ అండ్ ఎవరీ క్యాండిడేట్ వైజ్గా మనకు అక్కడ Q&A సెషన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి, అంటే ఈసారి మనం 2020 తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్, సో 2016లో ఈ టాపిక్ నుంచి వచ్చింది, 17లో ఈ టాపిక్ నుంచి వచ్చింది, 18లో నెక్స్ట్ టాపిక్ వచ్చింది, 19లో ఏ టాపిక్ నుంచి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం 2020లో ఏ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందో దాన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే మనకు ఉండడం జరిగింది. కాబట్టి మన యొక్క ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం అదేవిధంగా ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం 45 డేస్లో యొక్క సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. డైలీ 2 to 3 క్లాసెస్ తోటి మీకు మొత్తం కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ 1 మంత్లో మీకు క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 15 డేస్ మొత్తం కూడా రివిజన్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అండ్ ప్రాక్టీస్ పేపర్లతో మీకు సిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఒక సిరీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఒక పోల్ అనేది రావడం జరుగుతుంది. వితిన్ 1 or 2 అవర్స్లో మీకు ఒక పోల్ కూడా వస్తుంది. ఆ యొక్క పోల్ మీరు పార్టిసిపేట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క ఏపీ అండ్ టీఎస్ ఒక పీజీ సెట్ గురించి క్లాసెస్ అయితే ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మెన్షన్ చేయండి. సో నేనైతే రెడీగా ఉన్నాను క్లాసెస్ కోసం. సో ఉన్నటువంటి యొక్క హెవీ సబ్జెక్ట్ని కూడా త్వరలోనే మనం క్రాక్ చేసే విధంగా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.